సార్ మీరు గతంలో కూడా ఏపీ గవర్నమెంట్ మీద ఇటువంటి అంటే ఆహ్, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తిరుపతి లడ్డు వ్యవహారం గురించి మాట్లాడినప్పుడు కూడా మీరు కోర్టుకి వెళ్ళటం జరిగింది. అంటే తప్పుడు సాక్ష్యాలు లేకుండా ఇవి ఎట్లా మాట్లాడతారు అని చెప్పేసి. అయితే పవన్ కళ్యాణ్ గారి విషయంలో అది ఎందుకు అసొంటి వ్యాఖ్యలు చేసిండు అనేది మనము పక్కకు పెడితే, హ్మ్. ఎటువంటి ఆధారాలు లేకుండా హ్మ్. ఇప్పుడు ఆ రోజు జనవరి 22 రోజు ప్రతిష్టాపన మహోత్సవం అనేది జరిగింది. హ్మ్. లేదా అయోధ్యలో. హ్మ్. తిరుపతి నుండి 1,00,000 లడ్డూలు పోయినాయి. అవును. కాన్సెక్రేటెడ్ స్వీట్ 1,00,000 లడ్డూలు ఆడిపోయినాయి. ఆ 1,00,000 లడ్డూలు అందరికీ బటాంచను ప్రసాదం రూపంలో అందరు ఇచ్చారు. స్వీకరించారు. అవును. స్వీకరించినాక జూలై 16కో జూలై 12కో ఎప్పుడో ఒక నివేదిక వచ్చిందని, హ్మ్. కల్తీ లడ్డు. ఆ నెయ్యి కల్తీ అయింది. అవును. అవును. లడ్డు కల్తీ కాదు, హ్మ్. నెయ్యి నెయ్యి కల్తీ. కల్తీ. అవును వాళ్ళు సార్. అవును. పంపించింది నెయ్యి హ్మ్. కల్తీ అయిందని చెప్పి ఒక 2 నెలలు ఆగి హ్మ్. సెప్టెంబర్ 20 నాడు, హ్మ్. సెప్టెంబర్ 18 నుండి ప్రకటనలు చేసింది. హ్మ్. ఎవరు పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి గారు హ్మ్. ప్రకటన చేసింది. ఇట్లా దీంట్లో కల్తీ జరిగినట్టు మాకు ఒక నివేదిక వచ్చింది అని. అవును. సార్, నివేదిక వచ్చి ఉండొచ్చు, కల్తీ జరిగి ఉండవచ్చు, జరగకపోయి ఉండొచ్చు. హ్మ్. అది అది మనం మాట్లాడే అంశం పరిధిలో లేదని. సిట్ ఏసారు కదా సార్ దాన్ని. తర్వాత సుప్రీంకోర్టు. హ్మ్. అయితే 20 తారీఖు నుండి ఈయన ముఖ్యమంత్రి గారు చెప్పిన కొద్ది గంటల నుండే హ్మ్. పబ్లిక్ మీటింగ్లు పెట్టి హ్మ్. ఈ 1,00,000 లడ్డూలలో హ్మ్. ఏవైతే లడ్డూలు జనవరి 22 హ్మ్. జనవరి 22 రోజు మహాప్రసాదంగా ఇవ్వబడ్డ లడ్డూలు, తిరుపతి నుండి పంపించబడ్డ లడ్డూలలో హ్మ్. ఎద్దుకూర, హ్మ్. పందికూర, హ్మ్. చాప నెయ్యి, హ్మ్. చాప నూనె, అవును. హ్మ్. చాప నూనె ఉన్నది. హ్మ్. అంటే ఈ పదాలు వాడిండు ఆయన. ఓకే. దానిలో ఆడికి అవి తయారు చేసిన నెయ్యిలో కూడా కల్తీ జరిగి ఉండవచ్చు హ్మ్. అని అనలే. హ్మ్. ఈ 3 పదార్థాలు అనేటివి దానిలో కలిసినాయి అనే విషయాన్ని గట్టిగా చెప్పారు. చెప్పాడు. అవి కొన్ని సామాజిక మాధ్యమాలు, అదేవిధంగా టీవీ ఛానళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే తెలుగు వాళ్ళున్నారో, భక్తులున్నారో అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. చాలామంది ఇప్పటికి గూడా ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. చూసుకో. హ్మ్. మీరు 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 ఇప్పటిదాకా అన్నదే సుప్రీంకోర్టు కామెంట్ రూపంలో చేసింది. హ్మ్. అంతర్జాతీయంగా ఎంతమంది అయితే హిందువులు ఉన్నారో హ్మ్. వాళ్ళందరి మనోభావాలు, భావాలకు సంబంధించిన విషయం హ్మ్. ఇంత నిర్లక్ష్యంగా మీరు కామెంట్ చేయడం చాలా బాధాకరం అని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. ఓకే. అయితే దీనిలో సుబ్రహ్మణ్య స్వామి గారు ఏం చేశారంటే, హ్మ్. పూర్తి స్థాయిలో ఒక ఎంక్వైరీ అనేది జరగాలి. హ్మ్. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి. హ్మ్. ఎందుకంటే ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు, అవును. లేకుంటే దేశానికి సంబంధించిన విషయం కాదు. హ్మ్. పూర్తిగా అంతర్జాతీయంగా ఎంతమంది అయితే హిందువులు ఉన్నారో వాళ్ళందరి మనోభావాలకు సంబంధించిన విషయం హ్మ్. అవును. అనే విషయాన్ని సుప్రీంకోర్టు తీసుకోవద్దు. సుప్రీంకోర్టు ఏమన్నదంటే, కల్తీ జరిగిందా, కల్తీ జరగలేదా అనే విషయాన్ని మేము నిర్ధారించలేము. హ్మ్. ఆ రాష్ట్రంలో ఉన్న కోర్టు హ్మ్. ముందటికే హ్మ్. పోతుంది. అది హ్మ్. కాకుంటే హ్మ్. నిష్పక్షపాతంగా వ్యవహరించే ఒక సిట్టును అనేది ఏర్పాటు చేయాలని హ్మ్. మా ఉద్దేశం. హ్మ్. అయితే కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అధికారులను నియమిస్తే హ్మ్. వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయవచ్చు, ఓకే. నిష్పక్షపాతంగా జరగదు హ్మ్. అనే విషయాన్ని మేము మా దృష్టికి తీసుకురావడం జరిగినప్పుడు మేము సిబిఐ డైరెక్టర్ నేతృత్వంలో ఈ సిట్ అనేది ఏర్పాటు చేస్తే బాగుంటుందని మేము అంటున్నాం. హ్మ్. అదేవిధంగా ఇద్దరు ఆఫీసర్లను నామినేట్ చేయండి హ్మ్. అనే విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే ఆ రాజ్యం ఇంటూ సుప్రీంకోర్టు, ఆనరబుల్ సుప్రీంకోర్టే హ్మ్. కామెంట్ చేసింది.
ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయము. ఇది చాలా దురదృష్టకరము. ఇటువంటి పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకోవాలనే విషయాన్ని కూడా దానిలో చెప్పడం జరిగింది. అయితే నేను కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో ఒక 10-15 URLs ని గుర్తించడం జరిగింది. అయితే కేవలం ఆ 3 పదాలే, బీఫ్, పోర్కు, అదేవిధంగా ఫిష్ ఆయిల్ అనే పదాలను రిపీటెడ్ గా ప్రసారం చేస్తూ నా మనోభావాలను, అదేవిధంగా ఇంకొక పిటిషనర్ మనోభావాలను దెబ్బతీశాడు. అదేవిధంగా ఈ వ్యాఖ్యలు ఇంకా ప్రసారం అవుతే, దీన్ని నియంత్రించలేకపోతే భావోద్వేగాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పూర్తి స్థాయిలో మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందస్తుగా దీని మీద ఒక ఇంజంక్షన్ ఇవ్వండి అనే విధంగా ప్రజాహితంలో ఒక ప్రజా ప్రయోజన సూట్ అనేది నేను వేయడం జరిగింది సిటీ సివిల్ కోర్టులో. అయితే పవన్ కళ్యాణ్ గారికి దానిలో నోటీసులు పంపించడం జరిగింది. నోటీసులు పంపించినాక కూడా ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆయనను ఎక్స్పార్ట్ చేస్తూ సూట్ను నంబర్ చేశారు. నంబర్ చేసి ఈ నెల 8వ తారీఖుకి దానిలో వాదనలు మొదలైతాయి. కోర్టు దీనిలో తప్పకుండా జోక్యం చేసుకో, అంటే నేను హిందూ సమాజాన్ని రిప్రజెంట్ చేసే యోగ్యత ఉన్నదా లేదా అనే విషయాన్ని ముందుగా కోర్టు వాదనలు వినిపించమన్నది. ఆ వాదనలు వినిపించాము. దాని తర్వాత నా వాదనలు పరిగణలోకి తీసుకున్న కోర్టు ఈ సూట్ని నంబర్ చేయవచ్చు, అదేవిధంగా ప్రతివాదులకు నోటీసులు ఇవ్వచ్చు, సమన్స్ జారీ చేయవచ్చు అనే విషయాన్ని చెప్పుకుంటూ సూట్ని నంబర్ చేసి ప్రజాహితంలో, అంటే ఇవి చాలా తక్కువ ఫైల్ చేస్తారు ఎప్పుడు, అంటే కొన్ని సంవత్సరాలకు 1-2 అనేటివి ఇట్లాంటి పడుతుంటాయి. నార్మల్ గా అయితే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ హైకోర్టులో వేస్తుంటారు. అయితే సిపిసి కూడా మన సివిల్ ప్రొసీజర్ కోడ్ లో కూడా ఒక అవకాశం ఉంటుంది. ఏదైనా పబ్లిక్ న్యూసెన్స్, ఇది నథింగ్ బట్ పబ్లిక్ న్యూసెన్స్. మన కొంతమంది మనోభావాలు కొన్ని ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్, లేకుంటే ఒక సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన విషయాలు కాబట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి. కాబట్టి ఎవరన్నా ఇద్దరు ఆ సమాజంలో నుండి ఎవరన్నా ఇద్దరు మాట్లాడచ్చు, కోర్టుని ఆశ్రయించవచ్చు. సో అది నంబర్ అయింది. 8th హియరింగ్ అనేది ఉంది. ఓకే సార్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.